వాడిని మనం త్వరగా పట్టుకోవాలి, లేకపోతే రోజుకో కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. మళ్ళీ ఏమైంది శౌర్య? రాస్కల్ బరి తెగించాడు. సంపద డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఫోటోస్ అండ్ వీడియోస్ తీశాడంట. వాట్? ఈ విషయం తెలిసినప్పటి నుండి రక్తం మరిగిపోతుంది, చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఇప్పుడు మనీ తీసుకురామని, లేకపోతే అవి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. వాడంతా డేర్ చేస్తాడా? నాకు ఫస్ట్ అదే అనిపించింది, బట్ వాడు నిజంగానే పెదవా. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఛాన్స్ తీసుకోలేం వాసు. నిజమే శౌర్య, కానీ ప్రేమించిన అమ్మాయిని అలా చేయడం ఏంటా రాస్కెల్? ఒకవేళ వాడు అలా అప్లోడ్ చేస్తే సంపద ప్రాణాలతో ఉండదు, మా ఇంటి పరువు మొత్తం పోతుంది. వాడు బయటున్నన్ని రోజులు సంపద కళ్యాణిలని ప్రశాంతంగా ఉండనివ్వడం. ఇప్పుడేం చేద్దామంటావు శౌర్య? వాళ్ళిద్దరు లైఫ్ బాగుండాలంటే వాడిని ఎన్కౌంటర్ చేయాలి వాసు. ఎన్కౌంటరా? ఎస్, అంత కోపంగా ఉంది. నేను చట్టాలని న్యాయాల్ని గౌరవిస్తాను. సో వాడు చేసిన అన్ని తప్పులకి శిక్ష వేయాలి. పట్టిలోపు వాడు ఏమైనా చేయొచ్చు. మన వాళ్ళని అలర్ట్గా ఉండమను. ఓకే? అలాగే శౌర్య. సంపద, నీకు ఆకలి వేయడం లేదా? నేనైతే ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. లోపల ఎలుకలు పరిగెత్తుతున్నాయో పందికొక్కులు పరిగెత్తుతున్నాయో అర్థమే కావడం లేదు. ఈ ఉపవాసాలేంటో ఎప్పుడూ మన ఆడవాళ్లే మగవాళ్ల కోసం చెయ్యాలా? మగవాళ్లు మన కోసం చేయరా? నాకేమో అరగంటకి గంటకి నోరాడించకపోతే తలనొప్పొచ్చేస్తుంది. నేను గిర్రు పెట్టెలా ఆకలితో అరుస్తుంటే ఏం మాట్లాడవేంటి? నన్ను ఇన్వాల్వ్ చేయకు పిన్ని. ఏంటి? నేనైతే నీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, నీకు హెల్ప్ చేయాలి. నువ్వు మాత్రం నా బాధని పట్టించుకోవా? అయితే ఈ రోజు నుండి నీ దోస్తి కట్టు. అబ్బా, అది కాదు పిన్ని. నాకు మాట్లాడే ఓపిక లేదు, అందుకే కదలకుండా మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయాను. ఓ, నువ్వు కూడా నా బాపతే అన్నమాట. ఇలాగే రాత్రి దాకా ఉండాలంటే నేను అవుట్ పిన్ని. టెన్షన్ పడుకు సంపద, ఎవ్వరికీ తెలియకుండా తిన్నాం. ఆ స్వీట్స్ ఇక్కడే దాచిపెట్టాను, ఎవరైనా వస్తున్నారేమో చూస్తుండు. ఆహా, వాసన పీలుస్తుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి. తీసుకో. పిన్ని పిన్ని దాచిపెట్టు, కళ్యాణి వస్తుంది. ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు పిన్ని? అత్తయ్య గారు ఈ రోజంతా దేవుడి కథలు చెప్పుకుంటూ దైవ నామస్మరణలో ఉండమన్నారు కదా. సంపదకి కథలు చెప్తున్నాను. ఓ అవునా, సరే అయితే అందరం వింటాం. అందరికీ పుణ్యం వస్తుంది కదా. పిలుస్తానండి. అమ్మా, నాన్న, అత్తయ్య, కళ్యాణి, అందరూ రండి. కళ్యాణి ఆగు. వీళ్ళు కథలు చెప్తారంట. ఏంటి పిన్ని? అమ్మా, త్వరగా రండి రండి. నానమ్మా, పల్లవి పిన్ని సంపద ఇద్దరు కలిసి దేవుడి కథలు చెప్పుకుంటున్నారు. మనం కూడా విందాం. ఏంటి, మీ పిన్ని దేవుడి కథలు చెప్తుందా? నాకు డౌటే. టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయొద్దు బాబాయ్.
అవును చిన్ని. పల్లవిని సంపదని చెప్పనివ్వు. చెప్పు పల్లవి. తప్పదా అమ్మా? తప్పదు మరి. మీరు చెప్పాలి, మేం వినాలి. పురాణాల్లో గొప్ప పురాణం మహాభారతం. ఏ ముహూర్తాన వాల్మీకి మహర్షి మహాభారతాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాశారో కాని ఇప్పుడు మనందరికీ అది మార్గదర్శకం అయింది. అబ్బా విన్నారుగా, పల్లవికి వాల్మీకి మహర్షి భారతం రాశాడని తెలిసిపోయింది. గ్రేట్. థ్యాంక్ యూ అండి. అందులో ముఖ్యమైన ఘట్టం రాముడు చేసిన కురుక్షేత్ర యుద్ధం గురించి చెప్పాలి. ఆ పిన్ని పిన్ని. సంపద, ఫ్లోలో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. పిన్ని, అసలు కురుక్షేత్ర యుద్ధం రాముడు ఎందుకు చేయాల్సి వచ్చింది? దుర్యోధనుడు బంగారు జింకలా వచ్చి సీతమ్మని ఎత్తుకెళ్లాడని. అప్పుడు రామయ్యకి కోపం వచ్చి అర్జునుణ్ణి తీసుకొని కురుక్షేత్ర యుద్ధం చేశాడు. పల్లవి, రామాయణం ఏ యుగంలో జరిగింది? కురుక్షేత్రం ఏ యుగంలో జరిగింది? అత్తయ్యా, యుగం అంటే ఏంటత్తయ్యా? ఛీ! ఒక్కరోజు ఉపవాసం ఉండలేదా? పాశ్చాత్య దేశాలన్నీ మన సంస్కృతి సంప్రదాయాల్ని పాటిస్తూ, మన పురాణాల్ని పవిత్ర గ్రంథాలుగా చూస్తూ వాటిని అనుసరిస్తున్నారు. పవిత్ర భారతదేశంలో పుట్టిన మీలాంటి వాళ్ళు మాత్రం వాటి గురించి తెలుసుకోకుండా ఇలా తయారవుతున్నారు. ఇదిగో, నెల రోజుల్లో నువ్వు రామాయణ మహాభారతాలన్నీ పుణికిపుచ్చుకొని నేను ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పాలి. అర్థమైందా? అలాగే అత్తయ్యా. ఆపండి ఆపండి ఆపండి, 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 ఆపండి. దుర్మార్గుడు, దుర్మార్గుడు, మోసగాడు, రాక్షసుడు, రాక్షసుడు, రాక్షసుడు. వీడి గురించి చెప్పాలంటే చాలా ఉంది అంకుల్. కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు.
వసే కళ్యాణి, నీ వల్లే నేను ఈరోజు రోడ్డు మీద ఉన్నాను. నా జీవితం అంతా నాశనం అయిపోయింది. నన్ను 2 సార్లు చావంతుల దాకా తీసుకెళ్ళావు నువ్వు. కానీ నువ్వు బ్రతికుంటే మాత్రం నాకు చావు పరిచయం చేస్తావు. నాకు అర్థమైంది. సో ఇప్పటి నుండి నాకు ఎటువంటి అంబిషన్స్ ఉండవు. నా టార్గెట్ ఒక్కటే, నీ చావు. నీ చావు నాకు మనశ్శాంతినిస్తుంది. ఇన్ని రోజులు డబ్బు సినిమా అనే ప్రపంచం అనుకున్నాను. కాదు, ఈ రోజు నుంచి కాదు. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎస్, సంపద అక్కడే ఉంది కదా. సంపదతోనే ప్లాన్ వర్కౌట్ చేయాలి. కళ్యాణికి నీళ్ళు వదిలే కార్యక్రమానికి సంపదతోనే శ్రీకారం చుట్టాలి. ఈ కొత్త నెంబర్ యాక్టివేట్ అయిందో లేదో. ఎస్, అయింది. ఖచ్చితంగా సిద్ధునే అయి ఉంటాడు. హలో, ఎక్కడున్నావు? టెంపుల్కి వెళ్తున్నాం సిద్ధు. ఓకే, నేను వస్తున్నాను. దేనికి సిద్ధు? ఎందుకంటే పద్మావా, నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా కళ్యాణి.
నీకు సౌరికి పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి కార్తీక మాసం ఇది. ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావం జనాల దిష్టి తగలకుండా నీ సంసార జీవితం బాగుండాలని ఆ స్వామిని వేడుకోమ్మా. అలాగే నానమ్మా. పంతులు గారు, నా మనవడు మనవరాలి పేరు మీద అర్చన చేయించండి. అలాగేనమ్మా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. సర్వే దేవతాభ్యో నమః. ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. పవిత్రమైన కార్తీక మాసంలో, అది కూడా దేవుడి గుడిలో అందరూ ఉండగా కళ్యాణి రక్తంతో నీకు రక్త తర్పణం చేయబోతున్నాను. పండగ చేసుకో. ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, పవిత్రమైన ఈ రోజున భార్యాభర్తలు కలిసి గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తదుపరి దీపాలను కొలంలో వదిలి చంద్రదర్శనం చేసుకోవాలి. అలాగే పంతులు గారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మిగిలిన వాళ్ళందరికీ అంటే తెలుసు. మీకు ఈ మధ్య కదా పెళ్ళయింది, తెలుసుండదు. భర్త భార్యనెత్తుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణలా? పద కళ్యాణి, రండి. అమ్మా, కానివ్వండి. శివరావు, అత్తయ్య. చిన్ని, శౌర్య, అమ్మమ్మ. రండి, కానివ్వండి. దమయంతి, కళ్యాణి, పల్లవి, రండి. దమ్ము, నిన్నెత్తుకుని 3 ప్రదక్షిణలంటే నడుం పడిపోతుందేమో. నాకేమైనా సరదానా? ఆచారం అదే కదా. కళ్యాణి, శౌర్య, మీరు కానివ్వండి. శౌర్య, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు భర్త భార్యని కిందకి దించకూడదు, సరేనా? ఏమండి, మీకు కష్టం అనిపించకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? మీరు నా కళ్ళల్లోకి చూస్తూ
అడుగులు వేయండి, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. నొప్పే తెలీదు తెలుసా? నిన్ను మామూలుగానే చూడలేను, ఇంకా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం కూడానా? హ్మ్. దమ్ము, నిన్ను మోయడానికి నా దమ్ము చాలటం లేదే. 75 కిలోల బియ్యం బస్తాని కూడా అవలేలగా మోయగలనే. నిజం చెప్పు, నువ్వు క్వింటా ఉంటావు కదా? గుళ్ళో ఉన్నాను కాబట్టి నోటి దాకా వచ్చిన సామెతని మింగేస్తున్నాను. త్వరగా పదండి. అరక దున్నే దున్నపోతుకు తెలుస్తుంది ఎంత కష్టమో.